హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి మీరు ఉద్యోగులు కదా. మరి మీరు ఉద్యోగులు అయితే ఒకసారి కార్యాలయంలో మీరు ఎంత చక్కని పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎంత చక్కగా ఒక్కొక్క విషయాన్ని మీదైన శైలిలో చక్కని పనితీరుతో దాన్ని మరి పరిష్కరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క వివిధ రకాల మరి ప్రాజెక్ట్స్, ఫైల్స్ ఇవన్నీ కూడా ఎలా ట్యాకిల్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అప్పుడప్పుడు మన వృత్తిగత జీవితంలో ఒకసారి కార్యాలయంలో అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒకసారి కార్యాలయంలో ఎంత సమయాన్ని వృధా చేస్తున్నామో కూడా అప్పుడప్పుడు పరిశీలించుకోవాలంటున్నారు మరి వృత్తి నిపుణులు. అయితే ఈ వాస్తవాలు మనం మాట్లాడుకోబోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే ఇంకా మనం చూస్తే రోజులో సుమారు 9 గంటలు కార్యాలయానికి పరిమితమై ఎంత గొప్పగా పనిచేసినా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే బాస్ మిమ్మల్ని అప్రయోజకుడిగానే పరిగణిస్తారు. మనం చేసిన పని అంతా కూడా గుర్తింపు ఉండదు. ఎందుకంటే మరి సమయాన్ని ఒకవేళ మనం వృధా చేస్తుంటే చేసిన పనికి గుర్తింపు ఉండదు. బాస్ మనల్ని అప్రయోజకుడిగా పరిగణిస్తారు. ఇలాంటి మచ్చపడకుండా ఉండాలంటే ఏకాగ్రత కోల్పోకుండా విలువైన సమయాన్ని వృత్తికి కేటాయించాలని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే గడువులోగా లక్ష్యాలు చేరుకోలేక పదోన్నతులు, ప్రోత్సాహకాలు దూరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. మరి మనం ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత తప్పనిసరిగా మనము ఆ జాబ్లో ముందుకు ఎదగాలని ముందుకి చేరుకోవాలని కోరుకుంటాము. ప్రమోషన్స్, అలాగే ఇన్సెంటివ్స్ ఇవన్నీ కావాలని అనుకుంటాం. అయితే ఇవి మనం పొందుకోవాలంటే మన విలువైన సమయాన్ని వృత్తికి కేటాయించాలి, ఏకాగ్రత కోల్పోకూడదు. ఇంకా మరి మనము ఏ విధంగా సమయాన్ని వృధా చేస్తున్నాం కొన్నిసార్లు చూద్దాం. పిచ్చాపాటి కబుర్లు. కార్యాలయంలో చాలామంది ప్రక్కవారి గురించి మాట్లాడుతూ ఉంటారు. దీనికి కాఫీ యంత్రాలు, అల్పాహారశాల, మంచినీళ్ళ కూలర్లు ఏదో ఒకటి వేదిక అవుతుంది. ఇది ఎంత ప్రమాదకారో ముందుగా తెలియదు. తొలుత సరదా వ్యాఖ్యలతో మొదలై చివరికి తీవ్ర రూపం దాలుస్తుంది. తర్వాత ఎవరో ఒకరిని వ్యాఖ్యానించందే ఆ రోజు గడిచినట్లు ఉండదు. దీనివల్ల విలువైన సమయం కోల్పోవడంతో పాటు ప్రాజెక్టుపై ఏకాగ్రత తగ్గుతుంది. సాధ్యమైనంతగా పిచ్చాపాటి కబుర్లు తగ్గించడం వల్ల ఆలోచనలు తగ్గి ప్రశాంతంగా పని మీద దృష్టి పెట్టవచ్చు. అదే సమయంలో వదంతులను ప్రోత్సహించకూడదు. మరి మనకు తెలియని విషయాల్ని వీళ్ళతో డిస్కస్ చేయడం, రూమర్స్ని క్రియేట్ చేయడం, వాటిని మరి వ్యాపింప చేయడం ఇవి మనం చేయకూడదు. ఇంకా నెక్స్ట్ ట్రింగ్ ఫోన్. మీరు పనిలో నిమగ్నమై ఉంటారు. క్లయింట్లకు చెప్పడానికి క్రొత్త ప్రణాళికలు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఫోన్ మోగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా ఏకాగ్రత కోల్పోవడం ఖాయం. పదుల సంఖ్యలో సహచరులతో కలిసి పనిచేస్తుంటాం. ఎవరో ఒకరు క్లయింట్లు ఫోన్కి స్పందిస్తూ ఉంటారు. చాలామంది తమకిష్టమైన పాటలను, సంభాషణలను కాలర్ టోన్లుగా పెట్టుకుంటారు. ఇవన్నీ ప్రాజెక్టు నుంచి పక్కదోవ పట్టించేవే. అయినప్పటికీ ఈ పరిస్థితుల్లో మార్పు ఉండదు. అందుకే ఫోన్ ధ్వని తక్కువ స్థాయిలో ఉంచాలి. ముందుగా మీరు ఆ పని చేస్తే తర్వాత నలుగురు ఆచరించే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంతగా దృష్టి మరలకుండా ఉండడానికి ఏకాగ్రతతో పని చేసుకోవాలి. మరి ఫోను రింగ్ టోను కొంచెం సౌండ్ తగ్గించాలండి. వీలైనంత వరకు ఇంకా కొన్నిసార్లు ఇంకా వీలైతే సైలెంట్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే వైబ్రేషన్ అలర్ట్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇంకా మరి సోషల్ మీడియా అంటే సామాజిక వేదికలు, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక వేదికల కోసం చాలామంది స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పని మీద ఏకాగ్రత తగ్గడానికి చాలా వరకు కారణమవుతుంటాయి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అవసరమే. అంతే కదండి. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వడం చాలా అవసరం. రోజులో ఏదో ఒక సమయంలో వీటిని ఉపయోగించడం ఎంతైనా అవసరం. కానీ దీనికి బానిసలుగా మారి అసలు పని పక్కన పెట్టడం మంచిది కాదు. కార్యాలయంలో ఉన్నంతసేపు వీటికి దూరం అయితే
వృత్తి జీవితంలో ఎలాంటి ఒత్తిడి మీ దరి చేరదు. ఇంకా తెర చూస్తే ఇంకండి బాస్ భయం. బాస్ అంటే మనకి భయం అన్నమాట. ఎంత బాగా పనిచేస్తున్నప్పటికీ బాస్ గుర్తించారా లేదా అనే దిగులు పడేవారికి కొదవేం లేదు. అన్నింటికన్నా ఇదంతా ప్రమాదకారి. దీనివల్ల అంటే బాస్ మనల్ని మన ఆఫీసర్ గారు మనల్ని గుర్తిస్తున్నారా లేదా, ఈ పని వాళ్ళు అప్రిషియేట్ చేస్తారా లేదా, ప్రశంస పొందుకోగలుగుతామా, లేదంటే ఏదైనా విమర్శిస్తారా, ఇలాగనే మరి ఒక కన్ఫ్యూజన్లో ఉండి ఎంతో దిగులు చెందుతూ ఉంటారు కొంతమంది. అయితే అన్నింటికన్నా ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఏకాగ్రత కోల్పోవడమే కాదు, పని మీద శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. మీరు చేసే ప్రతి పని ఏదో రూపంలో బాస్ గమనిస్తూనే ఉంటారని గుర్తెరగండి. కష్టపడిన ఫలితం దక్కలేదని భావిస్తే బాస్తో సమావేశమైనప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. మీరు చేసిన ప్రాజెక్టులకు క్లయింట్ల నుంచి వచ్చిన మెచ్చుకోలు, మెయిల్స్ చూపడం ద్వారా బాస్ దృష్టిని ఆకర్షించండి. అంతేగాని దిగులు చెందడం వల్ల ప్రయోజనం ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ఇంత చక్కగా మనము జాబ్లో ఎంతో కొంచెం అలర్ట్గా ఉండి మన వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటూ, అదే కాకుండా మనం వృత్తిలో ఏకాగ్రతను మరి కోల్పోకుండా చక్కగా మనం ఏకాగ్రతతో పనిచేస్తూ ఉంటే గుర్తింపు అనేది దానంతకు అదే వస్తుంది. ప్రశంసలు వెల్లువెత్తుతాయి. అంతేకాకుండా మన లక్ష్యాలు చేరుకుంటాం. నియమిత గడువులోగా మన టార్గెట్లు పూర్తి చేస్తాము. మనకు పదోన్నతులు వస్తాయి, ప్రోత్సాహకాలు కూడా దొరుకుతాయి. పదోన్నతులు అంటే ప్రమోషన్స్ అండి. ప్రమోషన్స్ దొరుకుతాయి. అలాగే ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్ కూడా మనం పొందుకోగలుగుతాం. ఈ విధంగా మీరు అందరూ కూడా ఏకాగ్రత కోల్పోకుండా చక్కగా జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మీలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.